హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను ఝాన్సీ. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేస్తే ఈ క్రెడిట్ మోడీకి వెళ్తుందా, చంద్రబాబు గారికి వెళ్తుందా అనే అంశం గురించి చర్చించుకుందాం. ఈ అంశం గురించి మనతో మరిన్ని విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. సార్, ఏంటి సార్, ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అసలు ఏంటి ఇది, దీని గురించి మరిన్ని విషయాలు మాకు చెప్పండి సార్. సో ఒకటి ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఆయన ప్రతిపాదించాడు. దీన్ని ఏంటి ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే కనుక, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో కొన్ని అంటే ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాల్లో కొన్నిటికి మాత్రమే ఈ రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఎక్కువగా. ఈ మిగిలినటువంటి కులాలకి రావట్లే. ప్రతి దాంట్లో కూడా ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ బీసీల్లో కానీ ఉపకులాలు ఉంటాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంది. బీసీ రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణ చేశారు, ఏబిసిడి అని. అలాగే ఈ వర్గీకరణ చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డిమాండ్. దాన్ని మందాకృష్ణ మాదిగా ఒక ఉద్యమంలాగా గత 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాదిగలకి అన్యాయం జరుగుతుంది, మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు అందటం లేదు. అదే మాలలకైతే ఎక్కువగా అందుతున్నాయి, వాళ్ళే వీటిని అనుభవిస్తున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కావాలి అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి పోరాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. రకరకాల ప్రయత్నాలు చేశారు, న్యాయ పోరాటం చేశారు, రాజకీయపరమైన పోరాటం చేశారు. ఇవన్నీ కూడా చేశారు. ధర్మయుద్ధం అని పెట్టారు ఆయన. అనేక రకరకాల రూపాల్లో పోరాటం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటం దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటం కింద, ఉద్యమం కింద మనం తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒప్పించగలిగాడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ అనేది అవసరము, క్రిమి లేయర్ అవసరము అనేది ఆయన అందరినీ ఒప్పించగలిగారు. ఇటీవల కాలంలో లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఈ ధర్మయుద్ధానికి వచ్చాడు. ఆయన వచ్చిన సందర్భంగా నరేంద్ర మోడీ ఒక హామీ ఇచ్చాడు, డెఫినెట్గా చట్టబద్ధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయన ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీకి ఆయన ఏ విధంగా ఉడతా భక్తిగా కృతజ్ఞత తెలిపారు, ఇవన్నీ కూడా మనం చూసాం మందకృష్ణ ఇది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో ఈ కేసు ఉంది. అంటే వర్గీకరణ వద్దని చెప్పేసి కొన్ని వర్గాలు పోరాడుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి మొత్తం 7 సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పులో ఒక్కరు మాత్రమే అబ్జెక్షన్ చేశారు. బేలా త్రివేది అనే అతను మాత్రమే దీన్ని అబ్జెక్షన్ చేశారు తప్పితే మిగిలినటువంటి 6 మంది ఎస్సీ వర్గీకరణ ఉండాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతోటి మాదిగలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మందకృష్ణ మాదిగ అయితే ఇక తన పోరాటం యొక్క ఫలం నెరవేరి హ్యాపీగా ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ దీని అసలు ఈ ఆలోచన చేసింది ఎవరు, అసలు ఈ ఆలోచనకి పునాది వేసింది, బీజం వేసింది, లేదంటే దానికి సానుకూలంగా స్పందించినటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరు భారతదేశంలో అంటే చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపించాడు చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంగా ఆయన రాజకీయంగా నష్టపోయాడు కూడా కొంత. అయినప్పటికీ కూడా సమసమాజ స్థాపన కావాలంటే కనుక, పేదరికం నిర్మూలన కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అనేవి అందరికీ అందాలి అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు ఉంటారు. ఆయన చేసినటువంటి ఒక సాహసం అది. వాస్తవంగా ఎప్పుడో 99లో అనుకుంటా సుమారుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆయన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే ఆ రోజు మాల మహానాడు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి ఎస్సీ మాలలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమయ్యారు. ఆ రోజు నుంచి కూడా ఎస్సీ మాలలు దూరంగా ఉంటూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. కొంతమంది అనుకూలంగా ఉన్నప్పటికీ మెజారిటీ దూరంగా ఉంటూ వస్తున్నారు. మాదిగలు ఇది సరైనటువంటి నిర్ణయం అని చెప్పి మాదిగలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొంత అండగా మద్దతుగా నిలుస్తూ వస్తూ ఉన్నారు రాజకీయంగా. బట్ చంద్రబాబు నాయుడు రాజకీయంగా నష్టం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వర్గీకరణకి ఆయన అనుకూలంగా తీర్మానం చేసి పంపించాడు అప్పట్లోనే. అప్పటి నుంచి దాని పోరాటం యొక్క తీవ్రత ఇంకా పెరిగింది. ఉద్యమం యొక్క తీవ్రత, మందకృష్ణ మాదిగ ఉద్యమం యొక్క తీవ్రత పెరిగింది. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ కూడా మద్దతు ఇచ్చింది.
అంతిమంగా దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇది సుప్రీంకోర్టు. అయితే ఈ క్రెడిట్ ఎవరికి తెలుగు రాష్ట్రాల్లో? సరే దేశవ్యాప్తంగా అయితే నరేంద్ర మోడీ చేస్తానన్నాడు, హామీ ఇచ్చాడు, చేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ ఎవరికి అంటే మందాకేశ్వర మాదిగ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడుకి ఆ క్రెడిట్ అని చెప్తున్నారు. మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ కావాలి, అవసరం, ఇది సమాజానికి మంచిది అని భావించినటువంటి పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ విషయం మందాకృష్ణ మాదిగే చెప్తారు. ఎందుకంటే ఆయనే తీర్మానం చేసి పంపించారు కదా. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషను ఎవరు చేస్తారు? తెలుగు రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? చాలా వ్యూహాత్మకంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది వర్గీకరణ, రిజర్వేషన్ల వర్గీకరణ అనేదాన్ని ఆయా రాష్ట్రాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్రాలు తీర్మానం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాలు మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పి ఒక స్వేచ్ఛనిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో బాల్ని వేసేసింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆయా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్ట ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ అని చెప్పింది. అంటే ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉంది. రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అమలు చేయాలని అంటే అమలు చేసుకోవచ్చు, లేదంటే లేదు. అది ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క ఇష్టం. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? తెలుగు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 100% అమలవుతుంది, అమలయ్యేటువంటి అవకాశం ఉంది. అమలైతే కనుక మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు దాకా మాలలు ఎక్కువగా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను ఎక్కువగా అందుకుంటున్నారు అనేది ఆన్ పేపర్ రికార్డ్స్ చూస్తే అర్థమవుతుంది మనకు. ఈవెన్ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఎస్సీ మాలలు ఎక్కువ ఉంటారు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదా వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ వర్గ అంటే వాళ్ళు రిజర్వేషన్ ఫలాల్ని అందిపుచ్చుకున్నారు. మాదిగల కంటే కూడా మాలలు ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఎస్సీలో వర్గీకరణ చేసుకుంటే ఉపకులాలు చాలా ఉన్నాయి. ఆ ఉపకులాలు ABCD కింద చేస్తే కనుక అప్పుడు మీకు మాదిగలకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ ఏదైతే ఆశించారో అది అందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ అన్ని పార్టీలు వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. సో రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తానని అంటున్నాడు. ఒకవేళ ఇది అమలు చేస్తే రాజకీయ పరంగా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటే తెలంగాణలో మరొక రకంగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏంది, ఎస్సీ మాలలు ఎక్కువగా ఉన్నారు. సో ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎస్సీ మాలలు తెలుగుదేశం పార్టీకి లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అభిప్రాయం. ఎలాగూ ఎస్సీ మాలలు వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళు సింపథైజర్స్, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ లేదా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్గా ఉన్నారు ఎస్సీ మాలలో. కాబట్టి పెద్దగా వచ్చేటువంటి నష్టం లేదు ఎన్డీఏకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అది ఇంప్లిమెంట్ చేసినందువల్ల. ఇంకా మాదిగలే సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఓట్లేసేటువంటి అవకాశం ఉంది, రాజకీయంగా కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. జనరల్గా ప్రచారం జరుగుతున్న విధంగా ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు అనేది వినిపిస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి 13 జిల్లాల్లో అంటే ఇప్పుడు అంటే పెంచారు, 26 జిల్లాలు చేశారు అనుకోండి. మామూలుగా ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే కనుక 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో మాదిగలు డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్నారు రాజకీయంగా. ఆ విషయాన్ని మందాకృష్ణ మాదిగ విత్ డేటా ఈ 2024 ఎన్నికల ముందు కూడా ఇచ్చారు. కాబట్టి 9 జిల్లాల్లో ఉన్నారు, 4 జిల్లాల్లో డిసైడ్ ఫ్యాక్టర్గా మాలలో ఉన్నారు. సో కాబట్టి రాజకీయంగా కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇక తెలంగాణలో వచ్చేటప్పటికి మాదిగలు ఎక్కువగా ఉంటారు, డిసైడ్ ఫ్యాక్టర్ మాలలు చాలా తక్కువగా ఉన్నారు తెలంగాణలో. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూసినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పునికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.